కుజుడు సూర్యుని నుంచి 4వ గ్రహం. ఇనుము శిలల ఎడారి ప్రపంచం. మనిషి జిజ్ఞాసను రేకెత్తించిన వైనం యుగయుగాల దాహం. దగ్గర అనిపించే దాని అరుణిమ అగుపించును రాత్రి ఆకాశంలో. ఎవరూ చేర సాహసించని సుదూర గమ్యం. భూమి నుంచి ప్రయోగించిన వాటిలో ఈ అపరిచిత ప్రకృతి దృశ్యాన్ని తొలిసారి దగ్గర్నుంచి తీసిన పరికరాలు ఆర్బిటర్లు. ఆ తరువాత పంపిన ఉపరితల పరిశోధనా రోబోలు అరుణగ్రహం ఉపరితల దృశ్యాలను శాస్త్రజ్ఞులకు అందజేశాయి. అవి అందించిన సమాచారం ఆధారంగా కుజుడు కూడా ఒకప్పుడు జలసముద్రాలు, దట్టమైన వాతావరణంతో జీవం మనుగడకు వీలైన భూమి వంటివాడే అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కుజగ్రహం ఇప్పుడున్నట్లు ఎలా అయింది అనేది తెలుసుకునే కొద్దీ మన గ్రహం గత చరిత్ర, బహుశా భవిష్యత్తు కూడా ఇంకా బాగా అర్థమవుతాయి. ఆర్బిటర్లు, రోబోలు అద్భుతమైన ఆవిష్కరణలు చేశాయి. కానీ అవి అంతరిక్ష యాత్రికుల శాస్త్రీయ సామర్థ్యానికి దీటైనవి కావు. మిషన్ కమాండర్ మాట్లాడుతున్నాను. ల్యాండింగ్ మాడ్యూల్ను చెక్ చేయండి. ఇది ఎవెంటస్ 1 అంతరిక్ష నౌక. మనిషిని కుజుడి వద్దకు తీసుకెళ్లి తిరిగి తీసుకురాగలదని భావిస్తున్న వాహనం. మీరు చెప్పినది స్పష్టం తెలుస్తుంది కమాండర్. విడిపోవడానికి చేసిన తనిఖీలు ఎలాంటి పొరపాట్లు లేవు. ఎవెంటస్లోని యాత్రికులు 1 గంటలోనే 1 నెలలో రోబో ల్యాండర్ చేసేదానికన్నా ఎక్కువగా కుజుడి ఉపరితలాన్ని పరిశోధించగలరు. కానీ వారిని అక్కడికి చేర్చడం అంత తేలిక కాదు. మనిషి తలపెట్టే యాత్రలలో సుదీర్ఘమైన ఈ యాత్ర విజయవంతమవ్వాలంటే ఎన్నో కష్టసాధ్యమైన అవాంతరాలు ఎదుర్కోవాలి. ఆ సవాళ్ల వల్లే కుజయాత్ర అత్యంత సాహసోపేత యాత్ర అవుతుంది. గడిచిన సమయం 304:13:52:20. మనం కుజుడి వాతావరణ +30 ప్రవేశ ద్వారంలో ఉన్నాం. విడిపోవడానికి అంతా రెడీ. కుజగ్రహ యాత్ర మన ముందు తరాల మేధావులు, దార్శనికులపై ఆధారపడి ఉంటుంది. అంతా బాగుంది. ప్రవేశ కోణం సరిగ్గా ఉంది. వేల సంఖ్యలో ఇంకా స్కూళ్లలో చదువుకుంటున్న మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఏదో ఒక రోజున ఈ సాహసయాత్ర కలను నిజం చేస్తారు. అంతా సరిగా ఉంది. వేగం పరిమితం. ఎత్తు 0.15 మీటర్లు. అయితే అంతరిక్ష యాత్రికులను సజీవంగా, ఆరోగ్యంగా తిరిగి భూమికి తీసుకురాగలమనే భరోసా ఉంటే తప్ప యాత్రకు పూనుకోరు. ఇంతవరకు విజయవంతమైన ప్రయోగాలు మన రోబోలను క్షేమంగా కుజుడిపై దింపగలమని రుజువు చేశాయి. కానీ మనుషులను పంపడానికి మరింత సన్నాహం అవసరం. మనుషులు దట్టమైన వాతావరణం, బలమైన ఆకర్షణ, జీవవైవిధ్యం ఉన్న భూమిపై పుట్టారు. జనాభా పెరిగింది. సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. మనమెవరు, మనకేం కావాలి అనేది అవి నిర్ణయించాయి. కుజుడి వద్దకు మనుషులను పంపడానికి నాసా 5 ప్రధాన సవాళ్లను పరిష్కరించాలి. భూమి నుంచి అంత దూరాన్ని ముందు ఎప్పుడూ చేరుకోలేదు. నమ్మశక్యం కాని ఆ దూరాన్ని అధిగమించడం ఎలా? అంతరిక్ష నౌకలో ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండేలా చూసుకోగలమా? అంతరిక్ష యాత్రికులు భూమిపై ఉన్న అయినవారందరికీ దూరంగా ఉంటారు. వాళ్ళు వేరే ఆలోచనలు లేకుండా యాత్రపైనే దృష్టి పెట్టగలుగుతారా? ఆకర్షణ శక్తి అంతరిక్షంలోనూ కుజుడి మీద, భూమి మీదలాగా ఉండదు. మరి మానవ శరీరాలను దృఢంగా, సమర్థంగా ఉంచడమెలా? చివరిగా అంతరిక్షంలో సుదీర్ఘ యాత్ర కాలంలో ప్రమాదకరమైన ధార్మికత నుండి యాత్రికులను సురక్షితంగా ఉంచగలమా? ఈ సవాళ్లపై నాసా బృందాలు
దశాబ్దాలుగా కసరత్తు చేస్తున్నాయి. సాధించాలంటే అరుణగ్రహం మీదకు మనుషులను పంపి తీసుకురావడానికి తోడ్పడే కొత్త సభ్యులు ఈ బృందంలోకి రావాలి. మొదటి సమస్య దూరం. తేలికగా కనిపిస్తుంది, కానీ భూమి నుంచి దూరం వెళ్లే కొద్దీ ఎంతో సంక్లిష్టమవుతుంది. కుజగ్రహం 600 మిలియన్ కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉంది. ఆ దూరం ఊహించుకోవడానికే కష్టం. మనిషి చేసిన ఇతర అంతరిక్ష యాత్రలతో దీన్ని పోలిస్తే పక్కింటికి వెళ్లడానికి, ప్రపంచమంతా చుట్టి రావడానికి మధ్య ఉన్నంత తేడా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ భూగ్రహానికి 400 కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమిస్తోంది. ఆ ఎత్తుకు చేరుకోవడానికి కొన్ని గంటలు చాలు. అంతకు 1000 రెట్లు, అంటే 4 లక్షల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు వెళ్లడమే మనిషి ఇంతవరకు చేసిన అతిపెద్ద యాత్ర. అపోలో అంతరిక్ష యాత్రికులకు చంద్రుణ్ణి చేరడానికి 3 రోజులు పట్టింది. భూమి నుంచి కుజుడిని చేరడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. 600 మిలియన్ కిలోమీటర్లు పైగా ప్రయాణం చేయడానికి కనీసం 10 నెలలు పడుతుంది. మనిషి ఇంతవరకు చేసిన దానికన్నా 1000 రెట్లు దూరం ప్రయాణం చేయడానికి 10 నెలలు అవసరం. ఇంత దూరం యాత్ర అసాధ్యమనిపిస్తుంది, కానీ నాసా అందుకోసం ఎన్నో ఏళ్లుగా సన్నాహాలు చేస్తోంది. మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగాల కాలం నుంచి ఆఫ్రికా సంతతి అమెరికావాసి మ్యాథమెటీషియన్ అయిన క్యాథరిన్ జాన్సన్, కంప్యూటర్ సైంటిస్ట్ మార్గరెట్ హామిల్టన్ వంటి ఉద్దండులు మనిషి భూమిని వదిలి వెళ్లే ప్రయాణికులకు పునాది సిద్ధం చేశారు. తొలితరం మార్గదర్శకుల కృషి ఫలితంగా నావిగేషన్ అండ్ ఫ్లైట్ పాత్ బృందాలు అంతరిక్ష యాత్రికులను కుజుడి వద్దకు పంపి తిరిగి రప్పించడానికి తగిన మార్గాన్ని నిర్ణయించగలుగుతారు. ఎంత వేగవంతమైన మార్గాల్లో వెళ్లినా యాత్రికులు 2 ఏళ్లపాటు అంతరిక్షంలో ప్రయాణిస్తూనే ఉంటారు. 2 ఏళ్ల ప్రయాణమంటే 2 ఏళ్లకు సరిపడే సరఫరాలు కావాలి. యాత్రికులకు ఏవేవి అవసరమో ముందుగానే ఊహించి రెడీ చేసి బయలుదేరడానికి ముందే ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ఒక్క వస్తువు మర్చిపోయినా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశముంది. మొత్తం ప్రయోగమే విఫలమవ్వచ్చు. యాత్రికుల మనుగడకు ఏ స్థాయిలో ఆహారం, నీరు, ఆక్సిజన్ అవసరమో నిపుణులైన ఇంజనీర్లు లెక్కకట్టి నిర్ణయిస్తారు. బృందంలో ఇతర సభ్యులు మందులు, పరికరాలు సిద్ధం చేస్తారు. ముందుగా అనుకోనివి కూడా సిద్ధం చేయవచ్చు. అతి చిన్న జాగాలలో ఎన్నిటినో సర్దే నైపుణ్యం కలవారు యాత్రికులు ఉండడానికి, పనిచేసుకోవడానికి తగిన స్థలం ఉండేలా వాటిని సర్దుతారు. ఏమైనా సరైన ప్లానింగ్ ఎంతో ముఖ్యం. ఎవెంటస్ 1 బయలుదేరిందంటే ఇక వెనక్కు తిరగడం ఉండదు. సర్దుకోవడం పూర్తయి ప్రయాణం మొదలయ్యాక తరువాతి సవాలు కుజయానం కోసం తయారైన నౌకలో ఎదురవుతుంది. ఇదొక గాలి చొరబడని గది. యాత్రికులు పనిచేసేది, నిద్రించేది, ఆహారం తినేది ఇక్కడే. యాత్ర పూర్తయ్యేదాకా 2 ఏళ్లపాటు ఇదే వారి ఆవాసం. నౌకలో నివాస ప్రాంతాన్ని మనుషులు ఆరోగ్యవంతంగా గడిపేందుకు తగినదిగా ఉంచడం అంతరిక్ష యాత్రలో మరో పెద్ద సవాలు. సరైన ప్లానింగ్ లేకపోతే సాంకేతికత ఉట్టిపడే ఈ నౌక త్వరలోనే సూక్ష్మక్రిములు, విషవాయువులతో నిండిపోతుంది. తప్పించుకోలేని ప్రతికూల వాతావరణం. అదృష్టవశాత్తు నాసాలోని మానవ వనరుల పరిశోధనా కార్యక్రమ నిపుణులు అంతరిక్ష నౌకను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచగల సాంకేతికతలను రూపొందించారు. ఐఎస్ఎస్లో సూక్ష్మజీవుల్ని చంపే ప్రత్యేక దీపాలు వాడుకలో ఉన్నాయి కనుక ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచే సాంకేతికతను అభివృద్ధి చేసే బృందాల పని తేలికవుతుంది. ఒక్క ఆక్సిజన్ అణువును కూడా వ్యర్థం చేయకుండా
క్రిములను విషపదార్థాలను తొలగించే అత్యాధునిక గాలిని శుభ్రపరిచే వ్యవస్థలు కూడా అభివృద్ధి చెయ్యాలి. సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి, వారి ఆవాసం శుభ్రంగా ఉండాలి అంటే క్రిములను వైరస్లను అధ్యయనం చేసే ఉత్సాహం లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను వాడే నైపుణ్యం ఉన్న బృంద సభ్యులు అవసరం. నౌకలో వాతావరణం సురక్షితంగా ఉండడం అత్యవసరం. కానీ దానితో పాటు సిబ్బంది ఏమి తింటారనేది కూడా ముఖ్యం. మనుషులు అంతరిక్షంలోకి వెళ్ళకపూర్వం నుంచి దీర్ఘకాల యాత్రలలో తగినంత ఆహారం నిల్వ చేయడం ఒక సమస్యగా ఉంది. వందల ఏళ్లగా సముద్రయానంలో తినకూడనిది తినడం తరచూ మరణాలు సంభవించడానికి కారణంగా ఉంటూ వచ్చింది. నౌకల్లో తగినన్ని ఆహార నిల్వలు ఉండేవి, కానీ స్కర్వీ అనే రోగాన్ని నిరోధించడానికి అవసరమైన తాజా పళ్ళు కూరగాయలు ఉండేవి కావు. తొలినాళ్ల నౌక సిబ్బందిలో చాలామంది విటమిన్ సి లోపంతో వచ్చే ఈ వ్యాధి బారిన పడేవారు, చనిపోయేవారు. కుజగ్రహ యాత్రలో అలాంటివి జరగనివ్వకూడదు. సిబ్బందిని ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమమైన మార్గాల్లో పౌష్టికాహారం ఒకటి. అంతరిక్ష యాత్రికులకు విటమిన్లు మినరల్స్తో నిండిన సమతుల్యమైన ఆహార నిల్వలు ఇవ్వడం తప్పనిసరి. ఎవెంటస్ సిబ్బందికి ఉత్తమ ఆహారాన్ని అభివృద్ధి చేయడం కోసం శాస్త్రజ్ఞులు వివిధ అంశాలను పరిగణించాలి. సరైన పౌష్టికాహారం ప్రధాన అంశమైనప్పటికీ రుచికరమైన ఆహారం జనాలకు ఆనందాన్ని అందిస్తుందని మనకు తెలుసు. అంతరిక్షంలో రుచి తగ్గుతుంది కనుక అంతరిక్ష యాత్రికులు బాగా మసాలాలు ఉండే తిండి ఇష్టపడతారు. నాసాలోని అడ్వాన్స్డ్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ బృందానికి రుచికరమైన పౌష్టికాహారం తయారు చేయగల ఔత్సాహికులు కావాలి. అంతేకాదు, ఆహారాన్ని ఎప్పటికీ తాజాగా రుచికరంగా ఉండేలా చక్కగా ప్యాక్ చేసి ఉంచాలి. ఎవెంటస్ ప్రయోగానికి 2 ఏళ్లకు సరిపడే పరిశుభ్రంగా ప్యాక్ చేసిన ఆహారం, ఇతర దినుసులు అవసరమవుతాయి. కానీ దీర్ఘకాల అంతరిక్షయానంలో సిబ్బంది ఎదుర్కొనే మరో సమస్య ఒంటరితనం. ఎవెంటస్ సిబ్బంది మనుషులకు దూరంగా సీల్ చేసిన ఒక గదిలో మార్పులేని వాతావరణంలో నెలల తరబడి గడపాలి. కుజుడికి ఉన్న దూరంలో సగం దూరం నుంచి భూమితో తక్షణ సంప్రదింపులకు ఏమాత్రం ఆస్కారం లేదు. సిబ్బంది భూమికి ఒక సంకేతం పంపితే వారికి జవాబు అందడానికి కనీసం కొన్ని నిమిషాలు పడుతుంది. మనిషి మస్తిష్క వికాసం నిరంతరం మారే ప్రపంచంలో జరిగింది. మనుషులు ప్రపంచాన్ని చూపుతో, వినికిడితో, వాసనతో, రుచితో, స్పర్శతో తెలుసుకుంటారు. వాటికి స్పందించేలా మన మెదడు రూపొందింది. భూమి మీద మితిమీరిన సమాచారం మార్పులు జీవితాన్ని దుర్భరం చేస్తాయి. కానీ ఇటువంటి దీర్ఘకాల అంతరిక్షయానంలో మార్పు అతి స్వల్పం. యాత్రలో అధిక భాగం ప్రతిదీ ఖచ్చితంగా యథాతథంగానే ఉంటుంది. అంతా అనుకున్నట్లే జరుగుతుంటే అనుకోనిది ఎన్నడూ జరగదు. ఏ మార్పు లేని వాతావరణంలో జీవించడం మెదడు మీద చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. చివరకు సుశిక్షితులైన అంతరిక్ష నౌక సిబ్బంది మీద కూడా. మెదడు స్థిమితం కోల్పోయి అయోమయంలో పడిపోతుంది. సరైన చర్యలు తీసుకోకపోతే పని, తిండి, కలివిడి ఇలా అన్నిట్లో సిబ్బంది మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కటే పరిష్కారం: సిబ్బంది నిరంతరం అర్థవంతమైన, అవసరమైన పనులు చేస్తూ ఉండాలి. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపడం రాకెట్ పరిజ్ఞానం మాత్రమే కాదు. నాసాలో బిహేవియరల్ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ కార్యక్రమానికి మానవ ప్రవర్తన, మానసిక ప్రవృత్తి, ఇంకా సిబ్బందిని ఏకాగ్రతతో, సంతృప్తితో ఉంచే విషయంలో పరిశోధనపై ఆసక్తి కలవారి అవసరం ఉంది. ఏకాకితనం అంతరిక్ష యాత్రికుల మెదళ్లపై చూపే ప్రతికూల ప్రభావాన్ని నివారించే పరిష్కారాలు కనుగొనడం కీలకం. సుదూరాలకు అంతరిక్ష యాత్రలో ఎదురయ్యే మరో ముఖ్య సమస్య భారరహిత స్థితి.
మొదట్లో కొన్ని నిమిషాలు సరదాగానే ఉంటుంది, కానీ చాలా కాలం భారరహిత స్థితిలో ఉండడం వల్ల ముఖ్యమైన పనులు చేయవలసి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన శరీరం భూమ్యాకర్షణ శక్తికి లోబడి పనిచేయడానికి అలవాటు పడి ఉంది. మనుషులు అంతరిక్షంలోకి వెళ్ళకముందు భూమ్యాకర్షణ శక్తి ఏ మేరకు మన కండరాలు, ఎముకలు, అంతర్గత అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోలేదు. మనలో కొందరికి చిన్న పనులు చేయడం కూడా కష్టమనిపించేలా చేసే ఆ నిరంతర శక్తే మన శరీరంలో ఎముకలకు బలాన్నిస్తుంది. ముందు జాగ్రత్త లేకపోతే దీర్ఘకాలంలో ఎదుర్కొనే అల్ప ఆకర్షణ వల్ల మన అంతరిక్ష యాత్రికుల ఎముకలు పెళుసుబారతాయి, కండరాలు బలహీనపడతాయి, కుజుడి మీద వేసే తొలి అడుగు అపాయకరం కావచ్చు. నాసాలోని కండరాలు, ఎముకల ఆరోగ్యాన్ని అధ్యయనం చేసే జీవవైద్య శాస్త్రవేత్తల బృందాలు అంతరిక్ష యాత్రికుల అస్థిపంజరాలు, కండరాలను యాత్రలో ఎదురయ్యే పరిస్థితులకు సంసిద్ధం చేసేందుకు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. భూమిపై శక్తులను అనుకరిస్తూ మరింత తట్టుకునే శక్తినిచ్చే ప్రత్యేక రకమైన వ్యాయామాలు నెలల తరబడి అల్ప ఆకర్షణ వాతావరణంలో క్షీణతను నిరోధించడంలో కీలకమవుతాయి. బహుశా మరికొన్ని పరిష్కారాలు కూడా ఉండొచ్చు. కుజయాత్రకు అభివృద్ధి చేసిన సాంకేతికతలకు అంతరిక్షంలో వ్యాయామం విషయంలో భూమిపై శారీరక సమస్యలు ఎదుర్కొన్న బృంద సభ్యుల ఆలోచనలు ప్రేరణ కావచ్చు. రాబోయే కాలంలో అంతరిక్ష యాత్రికులను కుజుని వద్దకు పంపి సురక్షితంగా భూమికి తిరిగి రప్పించడంలో మనుషుల ఆరోగ్యం, వైద్య సాంకేతికతలపై పరిశోధిస్తున్న నాసా బృందాల పాత్ర కీలకం. మనుషులను కుజుని మీదకు పంపేటప్పుడు చివరి అతి పెద్ద సవాలు కనిపించని విశ్వధార్మికత. ఇతర నక్షత్రాల్లాగే మన సూర్యుడి నుండి వచ్చే కాంతి, వేడి భూమిపై జీవం మనుగడకు అవసరం. కానీ నక్షత్రాలు జీవానికి వినాశకరమైన మరొకటి కూడా ఉత్పత్తి చేస్తాయి. అదే అధిక శక్తి ధార్మికత. ధార్మిక రేణువులు ఎంత చిన్నవంటే అవి విశ్వంలోని అన్నిటి ఉనికికి కారణమైన అణువుల మధ్య నుంచి దూసుకుపోగలవు. అంటే అవి మన అవెంటస్ 1 గోడల్లోంచి సిబ్బందితో సహా లోపలి ఉన్న అన్నింటి గుండా దూసుకుపోగలవు. ఈ సూక్ష్మ రేణువులు కనబడేంత చిల్లులు చెయ్యవు, కానీ మానవ శరీరానికి అవి చేసే హాని అపారం. ధార్మిక రేణువులు మానవ దేహాల ఎదుగుదలను, పనితీరును శాసించే డిఎన్ఏను ముక్కలు ముక్కలు చేయగలవు. డిఎన్ఏ ఛిద్రమైతే వినాశం పుట్టింది. యాత్రలో అతి చిన్న పనులు కూడా చేయలేనంతగా అంతరిక్ష యాత్రికుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ముందస్తు చర్యలు చేపట్టకపోతే భూమికి తిరిగి వచ్చాక మన సిబ్బంది క్యాన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. విశ్వధార్మికత వల్ల భూమి మీద అంత బెడదలేదు. చుట్టూ ఉన్న వాతావరణం, అయస్కాంత క్షేత్రాలు కనిపించని ఆ ప్రమాదం నుంచి మనని రక్షిస్తాయి. మన గ్రహం మేటి అంతరిక్ష నౌక. అంతరిక్షంలో ధార్మికత నుంచి సిబ్బందిని కాపాడే పరిష్కారాలు కనుగొనేందుకు సురక్షితమైన ప్రదేశం మరోటి ఉండదు. భూమి మీద వాతావరణ శాస్త్రజ్ఞులలాగే అంతరిక్ష వాతావరణాన్ని పరిశీలిస్తూ సౌర ధార్మికత గురించి సిబ్బందిని హెచ్చరించేందుకు తగిన నిపుణులు అవెంటస్ మిషన్కు అవసరమవుతారు. సుదీర్ఘ ప్రయాణంలో ధార్మికత వల్ల సిబ్బంది కలిగే ప్రమాదాన్ని తగ్గించడానికి ధార్మికత నిరోధక సామగ్రిని రూపొందించే ఇంజనీర్లు కూడా అవసరం. విశ్వధార్మికత సమస్యను పరిష్కరించే కొత్త విధానాన్ని కనుగొనే బృందం గురించి ప్రస్తుతం స్పష్టత లేదు. ఉష్ణ కవచం వేడి 1900 డిగ్రీల సెల్సియస్ దాటుతుంది. సిబ్బంది కుజుడిని చేరారు, కానీ ఇంకా ఆ అరుణగ్రహం మీద దిగలేదు. మరో 10 క్షణాల్లో హెచ్ఏఏడి డిప్లాయ్మెంట్ ఉంటుంది. భూమికున్న దట్టమైన వాతావరణం అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే నౌకల వేగాన్ని తగ్గించి అవి సురక్షితంగా దిగేందుకు తోడ్పడుతుంది. పీడనం
కుజుడి వాతావరణం పలచన కావడం వల్ల మన భారీ నౌక వేగాన్ని పారాచూట్ సాయంతో తగ్గించడం సాధ్యం కాదు. దానికో కొత్త విధానం కావాలి. కిందకు దిగే చివరి దశలో నౌకను సంరక్షిస్తూ వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే ఉష్ణ కవచం ఒక ప్రత్యామ్నాయం. వచ్చేసాం. రాడార్ సిద్ధంగా ఉంది. పరిశోధనకు ఎంచుకున్న నిర్దిష్ట ప్రాంతంలో సురక్షితంగా దిగడానికి ల్యాండింగ్ మాడ్యూల్ కొద్ది నిమిషాల వ్యవధిలోనే గంటకు 19,000 కిలోమీటర్ల మెరుపు వేగాన్ని 8 కిలోమీటర్లకి తగ్గించుకోవాలి. కుజుడిపై మనిషి దిగాడన్న వార్త కోసం కోట్లాది మంది ఎదురుచూస్తుంటే అది సాధ్యం చేయడం కోసం వేలాది మంది నిరంతరం శ్రమిస్తున్నారు. మానవాళి తరపున మరో పెద్ద అడుగు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సుదూర అంతరిక్ష యాత్రలకు ఎదురయ్యే 5 ప్రధాన సవాళ్లను అధిగమించేందుకు సరైన బృందాలు ఉంటేనే కలలు సాకారమవుతాయి. ఆ సమస్యల పరిష్కారం ప్రయోగానికి రాచబాట వేస్తుంది. కానీ అది విజయవంతం కావడానికి ఇంకా ఎంతో పని చేయవలసి ఉంది. మానవ సిబ్బంది వచ్చేలోగా ఇంజనీర్లు తయారు చేసిన వాహనాలు, ఇతర సామగ్రి కుజుడి మీద సిద్ధంగా ఉండాలి. అరుణ గ్రహంపై గడిపే సమయంలో దానిని పరిశోధించి గ్రహం గురించి వీలైనంత తెలుసుకునేందుకు, ప్రయోగ లక్ష్యాల్ని సాధించేందుకు ఈ సాంకేతికతలు తోడ్పడతాయి. సన్నాహాలు మొదలైపోయాయి. కానీ తరువాతి తరం మేధస్సు ఈ బృహత్ ప్రయత్నంలో పాలు పంచుకోవాలి. అంతరిక్ష పరిశోధనలో సాధించిన అసంఖ్యాక విజయాలు పునాదిగా మరిన్ని విజయాలు సాధించాలి. కుజుడిపై కాలు మోపే మొదటి అంతరిక్ష యాత్రికుడు ఇప్పుడు స్కూల్ విద్యార్థి అయి ఉండొచ్చు. నక్షత్రాలకేసి ఆశ్చర్యంతో చూస్తూ ఉండొచ్చు. వారిని అక్కడికి చేర్చే బృందంలో వేలాది మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సహాయక నిపుణులు ఎందరో ఉన్నారు. ఈ అద్భుత యాత్ర రగిలించిన ప్రేరణతో వారు తయారుగా ఉన్నారు. మన తరంలోని సంక్లిష్ట సమస్యలు తీర్చడానికి ప్రత్యేకమైన అనుభవం, వైవిధ్యభరితమైన ఆలోచనలు కల వ్యక్తులు కావాలి. మానవుల మహోన్నత విజయాలకు, చతురతకు ఆ బృందాల సమష్టి కృషి ఆలంబన అవుతుంది. మనం ఈ సాహసయాత్ర ద్వారా కుజుడి మీదకు అంతరిక్ష యాత్రికులను పంపి క్షేమంగా తీసుకురాగలిగితే మనిషి ఇంకా ఏమేమి సాధించగలడో ఆలోచించండి. ఆ జాబితాకు అంతులేదు.